This is the budding light of hope and knowledge, the delight of Sri Prakash Educational Institutions, spreading academic brilliance in all directions. నమస్తే పిల్లలు, నా పేరు ఎస్కే మాధవన్. పాయకురపేట స్టేట్ బోర్డ్ హై స్కూల్ నందు తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అభ్యసన ఫలితాలు. ఈరోజు మనం ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం ద్వారా కవి పరిచయం, ఉద్దేశం, ప్రక్రియ, నేపథ్యం, పాఠ్యాంశ వివరణకు సంబంధించినటువంటి వివిధ అంశాలను విద్యార్థులు అర్థం చేసుకుని వారి సొంత మాటల్లో చెప్పి రాయగలుగుతారు. ఈరోజు తరగతిలో మనం ఒక చక్కని నీతి పద్యం ద్వారా ప్రారంభిస్తాం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు, పుట్టలేని వాడు విద్యలేని, పుట్టలోన చదువు పుట్టగా విట్టగా, విశ్వదా విరామ వినురవేమ. ఈ పద్యం యొక్క భావం ఏమనగా, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టినా పుట్టకపోయినా ఒకటే, చెదపురుగులు పుడుతూ ఉంటాయి, విడుతూ ఉంటాయి అని భావం. శ్రవణ కుమారుడు మనకు ఏ విధంగా ఆదర్శమయ్యాడు? పూర్వం దశరథ మహారాజు కోసల రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆ కాలంలో శ్రవణ కుమారుడనే ముని కుమారుడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు ముసలివారు, గ్రుడ్డివారు. శ్రవణుడు తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమ భక్తి కలవాడు. వారికి సేవ చేయడంలో ఎన్నడూ విసుగు చెందేవాడు కాదు. ఒకసారి అతని తల్లిదండ్రులకు తీర్థయాత్ర చేయాలనే కోరిక కలిగింది. శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులను ఒక కావడిలో కూర్చోబెట్టాడు. ఆ కావడిని భుజానకెత్తుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు. తల్లిదండ్రులకు ఎన్నో ప్రదేశాలు చూపిస్తూ ఒక అడవి మార్గంలో వెడుతూ ఉండగా వారికి దాహం వేసింది. శ్రవణ కుమారుడు ఒక కుండను తీసుకొని నీటి కోసం నదికి వెళ్ళాడు. కుండను నీటిలో ముంచుతుండగా బుడబుడమని ధ్వని వచ్చింది. అదే సమయంలో వేటకు వచ్చిన దశరథుడు ఆ శబ్దం విని నీళ్లు తాగుతున్నది జంతువు అని భావించి బాణం వేశాడు. ఆ బాణం శ్రవణుడికి తగిలింది. అది చూసి దశరథుడు తన తొందరపాటుకు చాలా బాధపడ్డాడు. శ్రవణ కుమారుడు చనిపోతూ దశరథునితో, అయ్యా, ఈ దగ్గరలో గ్రుడ్డివారైన నా తల్లిదండ్రులు దాహంతో ఉన్నారు. వెంటనే ఈ నీరు వారికి అందించి వారి ప్రాణాలు కాపాడండి అని చెప్పాడు. అంత బాధలో కూడా శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల ప్రాణాలను కాపాడమని కోరాడు. ఈ విధంగా తల్లిదండ్రుల సేవలో జీవితాన్ని గడిపిన శ్రవణ కుమారుని మనం ఎన్నడూ మరువకూడదు. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు అనే పద్యంపై ప్రశ్నలు, వాటికి సంబంధించిన జవాబులు. మొదటి ప్రశ్న, పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి? తల్లిదండ్రుల మీద పుత్రులు దయ కలిగి ఉండాలి. రెండవ ప్రశ్న, కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు? ఎందుకు? దయలేని పుత్రులను కవి చెదపురుగులతో పోల్చాడు. ఎందుకంటే చెదపురుగుల వలన నష్టమే తప్ప లాభం లేదు కదా. అలాగే దయలేని పుత్రుల వలన కూడా నష్టమే తప్ప లాభం ఉండదు. మూడవ ప్రశ్న, తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయుల పేర్లు చెప్పండి. శ్రవణ కుమారుడు, పరశురాముడు, వినాయకుడు, శ్రీరాముడు మొదలైన వారు తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయులు. ఉద్దేశం, లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన 3వ కవి. ఈయన క్రీస్తు శకం 14వ శతాబ్దపు కవి. వీరి తల్లిదండ్రులు పోతమ్మ, సూర్ణలు. పాకనాడు సీమ నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో జన్మించారు. అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు. రామాయణం, హరివంశం, అరణ్యపరవశేషం, నృసింహ పురాణం వీరి రచనలు. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందారు. వీరి రచనా శైలిలో సూక్తి వైచిత్రి పేరెనికగన్నది. ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుంచి స్వీకరించబడింది. ప్రక్రియ. ఇతిహాసం.
ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రక అంశం గల బృహద్రచన. ఇవి తొల్లిటి కథలు. ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలలో కథా కథనానికి ప్రాధాన్యం ఉంటుంది. రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు. నేపథ్యం: అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరతాడు. ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చుని వేదాధ్యయనం చేస్తుంటాడు. చెట్టుపైన ఉన్న పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది. కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు. ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యమవుతుంది. నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా, మహాత్మా, నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను, సన్యాసికింత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి, ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధిని కలవమని చెబుతుంది. కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్తాడు. ఆ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశం. పద్యభావాలు. ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడనంటూ అభినందించావు. నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను అంటూ ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటిలోకి తీసుకువెళ్ళాడు. 4 వైపుల నుండి సుగంధాలు వెదజల్లుతున్న ఆ భవనంలో ఉన్న ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు. వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు, ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు. అలాంటి తన తల్లిదండ్రులను కౌశికునికి చూపించి వారి పాదాలకు నమస్కరించాడు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు వారు కుమారునితో ఇలా అన్నారు: ప్రియమైన కుమార, నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది? నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది. చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు. నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది. మానవుడిగా జన్మించేవే గాని దేవతలలో గొప్ప దేవతవు, అనుమానం లేదు. మనస్సు, మాట, ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు. ఉత్తమ గుణవంతుడవైన నీ గురించి చెప్పి తర్వాత పరశురాముని గురించి చెప్పాలి. మరెవ్వరూ నీకు సాటిరారు అని పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికుని చూపించాడు. వారితో, ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగత మర్యాదలు చేశారు. కౌశికుడు వారి యోగక్షేమాలను అడిగాడు. తర్వాత ధర్మవ్యాధుడు కౌశికుడితో ఇలా అన్నాడు: ప్రజల చేత గౌరవింపబడేవాడా, వీరు నా తల్లిదండ్రులు. వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు ఉత్తమ జ్ఞానం లభించింది. సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు. నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు. ఇతర దేవతల గురించి నాకు తెలియదు. వీరికి రుచికరమైన పండ్లు, పూలు, గంధం, అందమైన నగలు, వస్త్రాలు, ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను. నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను. అలా సేవించడం వల్ల వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలను చేసిన ఫలితం వస్తుంది. ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని చెప్పి ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు: ఓ కౌశిక మహర్షి, నీవు నా వద్దకు పతివ్రత పంపగా వచ్చావు. ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నావు. ఆమెపై ఉన్న గౌరవం కారణంగా ధర్మ మార్గాన్ని వివరిస్తాను. నీపై ఉన్న ఇష్టం కాదు, నువ్వొక చేయకూడని పని చేశావు కనుక నువ్వంటే నాకు ఇష్టం లేదు. అదేమిటంటే, కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు వృద్ధులు. వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు. వారికి నీవే ఆధారం. కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా
వారిని వదిలిపెట్టావు. వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు. ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీకోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి అందులయ్యారు. ఎప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్నిని చల్లార్చు. నువ్వు సంపాదించిన విద్య కానీ, పుణ్యం కోసం నువ్వు పడే శ్రమ కానీ తల్లిదండ్రుల సేవ చేయకపోతే వ్యర్థమవుతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు, నీకు మేలు కలుగుతుంది. అది విన్న కౌశికుడు ధర్మవ్యాధునితో ఇలా అన్నాడు: ఓ పుణ్యాత్ముడా, నీవు చెప్పిన మాటలు సరైనవి, శ్రేష్టమైనవి, మేలు కలిగించేవి. వాటిని శ్రద్ధగా విన్నాను, తప్పక ఆచరిస్తాను. తల్లిదండ్రులను సేవించి తరిస్తాను. నీతో స్నేహం కలగడం నా అదృష్టం. నా మనస్సు అమితమైన సంతోషంతో నిండింది. నాకు కలగబోయే శుభాలకన్నిటికీ ఇది సూచకం. జ్ఞానుల చేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడా, ధర్మ మార్గం సాటిలేనిది. భూమిపై నివసించే 10,000 మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో సందేహమే. నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉండడు. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం నుండి నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. కౌశిక మహర్షి ఎవరిని సర్వజనుడంటూ అభినందించాడు? ధర్మవ్యాధుని. రెండవ ప్రశ్న, కౌశికుడు ఎవరు పంపగా ధర్మవ్యాధుని దగ్గరకు వచ్చాడు? పతివ్రత. మూడవ ప్రశ్న, గృహస్థుడు వేటిని సంతోషపరచాలి? తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే వాటిని సంతృప్తిపరచాలి. నీతో స్నేహం కలగటం నా అదృష్టం అని ఎవరన్నారు? కౌశికుడు. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ప్రత్యక్ష దైవాలనే పాఠ్యాంశం నుండి మీకు ఒక ప్రశ్నను ఇంటి పనిగా ఇస్తున్నాను. 1. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఈరోజు మనం ప్రత్యక్ష దైవాలనే పాఠ్యాంశం ద్వారా ఉద్దేశం, కవి పరిచయం, ప్రక్రియ, నేపథ్యం, పాఠ్యభాగ సారాంశాన్ని నేర్చుకున్నాం. మనం తర్వాతి తరగతిలో 2వ పాఠమైనటువంటి బతుకు గంప అనే పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం.